ఇరాన్లో ఇంకా 9,000 మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళల్లో చదువుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నది విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్తోంది. నిన్న కొంతమంది వచ్చారు ఇండిగోలో. కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. అయితే అక్కడ మెడికల్ కాలేజీలు చదువుకుంటున్న వాళ్ళు వెనక్కి వచ్చాం, మా డబ్బులతోనే వచ్చామని కొంతమంది చెప్తున్నారు. ముందు అసలు ప్రభుత్వం మమ్మల్ని రావడానికి తగిన ఏర్పాట్లు చేసింది, బయటికి రావడానికి కూడా లేదు. అక్కడ ఇంటర్నెట్ ఆఫ్ చేసేసారు, ఫోన్లు లేవు, అసలు ఏం జరుగుతుందో బయట తెలియదు. బయటికి వెళ్తేనేమో ఉద్యమకారులు మమ్మల్ని తరుముతున్నారు, దాంతో ఇళ్లకెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదు, అక్కడ వాళ్ళనే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో క్షణక్షణం అసలు బ్రతుకుతామా అని భయం వేసింది. ఇప్పటికీ దేశానికి చేరుకోగలిగాం, ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సంతోషం వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సందర్భంగా డబ్బులే పెట్టుకుని మేము టికెట్ కొనుక్కుని వచ్చామని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా ఇరాన్ నుంచి అయితే మన వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. అక్కడ ఏదైతే విమానాలని ఆపేసినటువంటి సందర్భంలో ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొస్తున్నారు.